పవన్ కళ్యాణ్ 2 నాలుకల ధోరణి ఇప్పుడు బయటపడుతుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ₹1,00,00,000 పరిహారం ఇచ్చారు. అప్పుడు అంతేకాకుండా కంపెనీ వాళ్ళతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి వాళ్ళతో కూడా డబ్బులు ఇప్పించడం చూసాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు మాత్రము చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం ఇవ్వకోకుండా కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఇప్పిస్తామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నుంచి కూడా ఇచ్చి మళ్ళీ ప్రభుత్వం నుంచి ₹1,00,00,000 పరిహారం ఇచ్చి కూడా తర్వాత మళ్ళీ కంపెనీ వాళ్ళతో కూడా మేము వాళ్ళకి ఇప్పించేటట్టు మాట్లాడతామని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు హామీ ఇవ్వడం చూసాం. కానీ దీనిపైన పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు అచ్యుతాపురంలో అప్పుడు చాలా ఎలా స్పందించారో చూసాము. ఇప్పుడు అదే చంద్రబాబు అదే వాళ్ళ ప్రభుత్వం అంటే ఈయన కూడా ఆ కూటమిలో ఉన్నాడు కాబట్టి భాగస్వామ్యం ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ ఎల్జీ అచ్యుతాపురం ఈ ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగితే ఇప్పుడు దీనిపైన ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉంటే ఒక రకంగా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే ఈయన ఉంటే ఈయన ఎలా మాట్లాడుతున్నారో ఈ 2 నాలుకల ధోరణిలో ఒకసారి వినండి. అంటే ఈయన ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడంతా చాలామంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు. అప్పుడు అలా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని ఆయన నుంచి వాసన వస్తూ ఉంటుంది. లత గారికి ఎల్జీ పాలిమర్స్ విషవాయు లీక్ అయినప్పుడు 12:30 నుంచి ఇది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు తెలియలేదు తనకి. బిడ్డ చనిపోయింది. మీరు చూసారు ఎలా ఉందో చూడండి. నిండు అలంకరించుకొని ఎల్జీ పాలిమర్స్ తర్వాత విషవాయు లీక్ తర్వాత జీవం లేకుండా వీళ్ళు పడిపోయింది. చనిపోయిందని కూడా తెలియదు కానీ ఆవిడ స్ప్రోలో లేదు. దీనికి ఉండే ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఎవడైనా సరే సెన్స్ ఉన్నాడు ఎవడైనా సరే ₹1,00,00,000 ఇచ్చేసాం కదా ఏంటి మాట్లాడుతావు అని మాట్లాడి అసలు మాట్లాడచ్చా తల్లితోటి? నీ బిడ్డలకి ఇలా మాట్లాడతాడా? ఎవడైనా సెన్స్ ఉన్న మంత్రి ఎవడైనా మాట్లాడతాడు ఎమ్మెల్యే కానీ? ప్రత్యేకించి మరీ చెప్తున్నాను. ఇప్పుడు అంటే నేను ఎందుకు కొంత ఇప్పుడు ఇది రీసెంట్గా ఎందుకు సంకోచిస్తున్నానంటే ఇప్పుడు ఒకసారి 2 నాలుకల ధోరణి ఇబ్బందిగా ఉండకూడదు కాబట్టి నేను నా ఉద్దేశం సేఫ్టీ ఆడిట్ జనాల ప్రాణాలు పోకూడదు, కార్మికుల ప్రాణాలు పోకూడదు అనుకునే పరిస్థితిలో ఉంటాను నేను ఎప్పుడు. అలాంటిది మళ్ళీ ఇది సేఫ్టీ ఆడిట్ చేస్తే ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతాయి అని చెప్పి ఒక వదంతి ఉంది. అది కొంచెం మాట్లాడతారు నాతోటి. మీరు ఇలా చేస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయి, పరిశ్రమలకి అనుకూలమైన వాతావరణం ఉండదు అంటే ఇదే అన్నమాట. గారికి 2 నాలుకల ధోరణి అంటే ఇప్పుడు సేఫ్టీ ఆడిట్ చేస్తే కంపెనీలు వెళ్ళిపోతాయని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు అలా మాట్లాడతారు, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు. సో అంటే ఈయన ఇప్పుడు అచ్యుతాపురం చేతులు దగ్గర 18 మంది చనిపోతే ప్రభుత్వంలో ఉన్న ఆయన ప్రాణాల కంటే డబ్బులే ప్రధానం, కంపెనీనే ప్రధానం అన్నట్టు పవన్ కళ్యాణ్ మాట్లాడడం బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నాడు. కార్మికుల ప్రాణాల కంటే పరిశ్రమలే ముఖ్యము అనే విధంగా మాట్లాడడం పట్ల పవన్ కళ్యాణ్ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా చాలా ఫైర్ అవుతున్నారు, దుమ్మెత్తి పోస్తున్నారు. సో సేఫ్టీ ఆడిట్ జరగాలని మొదటి నుంచి అడుగుతున్నా, సేఫ్టీ ఆడిట్ ద్వారా పరిశ్రమలు మూతపడతాయని అనుకుంటున్నా, ప్రభుత్వానికి ఇబ్బంది ఉండకూడదని అడుగు ముందుకు వేయలేకపోతున్నా అంటూ పవన్ ప్లేట్ ఇప్పుడు తిప్పేశాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు, ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉంటూ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో చూసాము. అసలు అప్పుడున్నంత జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే ఎగిరెగిరి పడి మాట్లాడడం చూసాం. ఇప్పుడైతే ఏది మాట్లాడినా ఒక పిల్లి లెక్కన మాట్లాడుతున్నాడు, బెదురుకుంటూ ఏ నిర్ణయం కూడా సొంత నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. అప్పుడు ఎన్ని చెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో, అప్పుడు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను దులిపేస్తా అసలు ఇంకా ఆ మాటలు మనం ఇప్పుడు ఆ వీడియోస్కి ఉంటే ఆ పవన్ కళ్యాణ్ అయినా మాట్లాడిండేది అంటే ఇప్పుడు చూస్తే పిల్లి లెక్కన పడి ఉన్నాడు అనమాట. సో ఇదైతే ఇప్పుడు 2 నాలుకల ధోరణిలో ఇది పచ్చ నాలుక వేసుకొని మాట్లాడుతున్నారంటూ నెటిజన్లు ఫైర్ అయ్యి దుమ్మెత్తి పోస్తున్నారు పవన్ కళ్యాణ్ మీద.